ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 6 గ్యారెంటీల పథకం అమలు చేసి దానికోసం సంసిద్ధంగా ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళలోనే 2 పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. మొన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బహిరంగ సభలో మరో 2 పథకాలు అమలు చేయబోతున్నట్టు ప్రకటించేశారు. ఆ ప్రకటించడమే తరువాత క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించేసి అమలుకు రంగం సిద్ధం చేశారు. 200 యూనిట్ ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో గృహజ్యోతి పథకం కింద ఆ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ప్రకటించేశారు. అలానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు ప్రకటించేశారు. అయితే ఇక్కడే గందరగోళం ఏంటంటే ఈ పథకంలోకి ఎవరెవరు అర్హులుగా వస్తారు, ఎవరెవరు అనర్హులు అవుతారు అనేటువంటి గందరగోళం ప్రజల్లో ఉంది. దాన్ని నింపేదానికోసం ఒక ఫామ్ను అయితే తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ ఫామ్ను పట్టుకొని మీ ఇంటి కరెంట్ రీడింగ్ కోసం వచ్చేటువంటి విద్యుత్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ ఫామ్ పట్టుకుని వస్తారు. ఆ ఫామ్లో ఏ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి వస్తుందంటే, మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది, మీకు ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డ్ నెంబర్ని ఇవ్వాల్సి వస్తుంది. ఆ నెంబర్ని వాళ్ళు నోట్ చేసుకుంటారు. అలానే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా దాంట్లో వాళ్ళు నింపుకునే అవకాశం ఉంది. తర్వాత మొబైల్ నెంబర్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇవ్వాల్సిందల్లా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఈ 3 ఇస్తే మీరు ఆ పథకానికి అర్హులు అవుతారో లేదో అనేటువంటిది నెక్స్ట్ మంత్ నుంచి మీకు తెలిసిపోయే అవకాశం కనపడతా ఉంది. అయితే ఇక్కడే నేను తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారిని కోరుతుంది ఒక జర్నలిస్ట్గా ఏంటంటే, మీరు పెట్టినటువంటి 3 నిబంధనలలో వైట్ రేషన్ కార్డు అనేటువంటి నిబంధన అవసరం లేదు. ఎందుకు వైట్ రేషన్ కార్డు నిబంధన అవసరం లేదని నేను అంటానంటే, చాలామంది అనొచ్చు, అదేంది వైట్ రేషన్ కార్డు అంటేనే పేదోళ్ళకి ఇచ్చేది కదా, పేదోళ్ళకి ఇచ్చేదాన్ని పేదోళ్ళని గుర్తించడానికి వైట్ రేషన్ కార్డు వాడితే తప్పేంటి, అది అడిగితే తప్పేంటి అని చెప్పేసి చాలామంది అడగొచ్చు. కానీ 2014 నుంచి 2024 వరకు అంటే ఒక దశాబ్ద కాలం పాటు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన 2 సార్లలో ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు జారీ గత 10 సంవత్సరాలుగా జరగలేదు. అది వైటా పింకా పక్కన పెడితే రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు. రేషన్ కార్డు కోసం దాదాపు 1 కోటి పైన మంది మొన్న అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళలో ఎవరు అర్హులుగా వస్తారు, వాళ్ళకి ఏ రేషన్ కార్డు ఇవ్వబడుతుంది అనేది తర్వాత తెలిసే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి రేషన్ కార్డు వచ్చేంత వరకు ఈ పథకంలో అనర్హులుగా మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వైట్ రేషన్ కార్డు నిబంధన తీసేయండి. ఒక 2 నిబంధనలు చాలు. ఈ పథకం వాళ్ళకి అర్హులని అనర్హులని గుర్తించడానికి ఒక 2 నిబంధనలు చాలు. ఆ 2 నిబంధనని నేను రేవంత్ రెడ్డి గారికి సజెస్ట్ చేయదలుచుకున్నాను ఒక జర్నలిస్ట్గా. ఆ 2 నిబంధనలు ఏంటంటే, ఈ పథకంలోనే ఒక నిబంధన ఉంది, 200 యూనిట్లు. 200 యూనిట్ ఎవరు కాలుస్తారంటే సహజంగా ఒక 2 ఫ్యాన్లు, 2 లైట్లు ఉన్నటువంటి ఒక సామాన్య మధ్యతరగతి, అది మధ్యతరగతి కూడా బిలో మధ్యతరగతి వాళ్ళు మాత్రమే 200 యూనిట్లు వాడుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందనుకోండి, 2-3 రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు 4-5 ఫ్యాన్లు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఓవెన్లు ఉన్నాయి అనుకోండి, సహజంగా 200 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు కాల్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ లేనటువంటి వాళ్ళే, కరెంటుని పరిమితంగా వాడుకోగలిగినటువంటి వాళ్ళే 200 యూనిట్ల కంటే తక్కువ కాల్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ కండిషన్ సరిపోద్ది. 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు కాల్చితే మొత్తం ఫ్రీ. 200 యూనిట్ల కంటే 1 యూనిట్ ఎక్కువ కాల్చినా సరే మొదటి యూనిట్ నుంచి మొత్తం డబ్బులు కట్టాల్సిందే. ఎంతవరకు కాల్స్తారో అంతవరకు మీరు కట్టాల్సిందే. దీంట్లో ఇంకొక బెనిఫిట్ కూడా నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు కూడా కరెంటును తక్కువ కాల్చడానికి ప్రయత్నం చేస్తారు. సహజంగా సమ్మర్ వస్తుంది, కరెంటు వినియోగం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది, ఏసీలు వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు కరెంటు బిల్లు ఫ్రీగా వస్తుంది కదా అనే కారణంతో వాళ్ళకి ఎంత తగ్గినట్టే కదా, బిలో మధ్యతరగతి వాళ్ళ జీతాల మీద బతికే వాళ్ళు ఎంత డబ్బులు తగ్గినట్టే కారణం చేత కరెంటు బిల్లుని పొదుపు చేయడం కోసం వీలైనంత వరకు ఏసీలు కానీ ఫ్యాన్లు కానీ వాడుకోవడానికి కొన్ని పరిమితులు పెట్టుకుంటారు. సో 200 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ వచ్చిందనుకోండి, వాళ్ళకి బిల్లు ఉండదు. కాబట్టి కరెంటు వినియోగం తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి విద్యుత్ వినియోగం కనుక తగ్గితే ప్రభుత్వం బయట నుంచి, మన ప్రభుత్వం మన అందరికీ తెలుసు, బయట నుంచి మనం కరెంటు కొంటున్నాం. సో మనం కరెంటు కొనే ఆ యూనిట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే మనం పెట్టే ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది, ప్రభుత్వానికి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. సో ఆ ప్రభుత్వానికి తగ్గే ఖర్చే పేదవాళ్ళ మీద పెట్టుకోవచ్చు. కాబట్టి 200 యూనిట్లు అనేటువంటి కండిషన్ వల్ల మనం కరెంటుని పొదుపుగా వాడుకోవడం కూడా ప్రజలకు నేర్పించినట్టు అవుతుంది. కాబట్టి ఈ కండిషన్ చాలు. సరే, 2వ కండిషన్, మీరు ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు అడుగుతున్నారు, అంతవరకు ఓకే. ఆ కేవైసీ డీటెయిల్స్ ఓకే. ఎందుకు నేను ఓకే అంటున్నానంటే, వాస్తవానికి అందరి దగ్గర మీటర్ ఇచ్చేటప్పుడే కేవైసీ డీటెయిల్స్ తీసుకుని ఉంటారు. కేవైసీ డీటెయిల్స్ ఆల్రెడీ విద్యుత్ సంస్థల దగ్గర ఉన్నాయి. కానీ అయినప్పటికీ కూడా కేవైసీ డీటెయిల్స్ అడగొచ్చు. ఎందుకు అడగొచ్చు అంటే, ఒక్కొక్కరి పేరు మీద 2-3 మీటర్లు ఉండేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఒకరి పేరు మీద 1 మీటర్కే అవకాశం ఇవ్వాలి ఈ పథకం కింద. కాబట్టి సో దాన్ని కన్సిడర్ చేయడం కోసం, ఎవరి పేరు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం కేవైసీ డీటెయిల్స్ అడగొచ్చు. ఆధార్ కార్డు ఆధారంగా
ఎవరి పేరు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయన్నది చెక్ చేసుకోవడానికి, అర్హుల్ని గుర్తించడానికి అడగొచ్చు. కావాలంటే పాన్ కార్డు కూడా అడగొచ్చు. అదే ఈ రాష్ట్రంలో పాన్ కార్డు లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అది కూడా మ్యాండేటరీ చేయడం కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే ఈ 2 కండిషన్స్ పెట్టుకొని ఈ పథకాన్ని అమలు చేస్తే సరిపోతుంది. రేషన్ కార్డు అనేటువంటి నిబంధన వల్ల చాలామంది అర్హులు, మనం ప్రతి పేదవాడికి మంచి చేయాలి, అర్హులైన ప్రతి వాడికి మంచి చేయాలి. అనర్హులు మన పథకం ద్వారా ఒకళ్ళు అదనంగా లబ్ధి పొందినా సరే ఆ అర్హులు మాత్రం ఒక్కడు కూడా లబ్ధి పొందకుండా పోకూడదు. ప్రతి అర్హుడికి లబ్ధి చేకూరాలి. పథకాల ఉద్దేశం అదే కదా, సంక్షేమ పథకాల ఉద్దేశం అదే కదా. ప్రతి అర్హుడిని గుర్తించాలి. ప్రతి పేదవాడి, ప్రతి బిలో మధ్యతరగతి వాడు ఈ పథకానికి ఎవరైతే అర్హులుగా ఉండతారో వాళ్ళందరికీ ఈ పథకం అందుబాటులోకి రావాలి. ఏదైనా కారణం చేత వైట్ రేషన్ కార్డు లేదనో ఇంకేదైనా కారణం చేత ఈ పథకానికి లబ్ధి చేకూరకుండా పోయాడంటే అది తప్పు కదా. కాబట్టి ఈ రేషన్ కార్డు నిబంధన వల్ల చాలామంది అర్హులు ఈ పథకాన్ని మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పారు దేనికి వైట్ రేషన్ కార్డు మ్యాండేటరీ చేయను అని చెప్పేసి. నేను మ్యాండేటరీ చేయకపోవడం కూడా కారణం చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసిన పాపం కారణంగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వబడలేదు. రేషన్ కార్డుల జారీ జరగలేదు. ఈవెన్ నాకు రేషన్ కార్డు లేదండి, నాకు రేషన్ కార్డు లేదు. నేను రేషన్ కార్డు కోసం కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఒకసారి అప్లికేషన్ ఇస్తే అప్లై చేసుకున్నాను, కానీ జారీ జరగలేదు. తర్వాత అప్లై చేసుకుందామంటే కూడా అసలు సిస్టమ్ క్లోజ్ అయ్యి ఉంది, జారీ చేయబడలేదు అవకాశం. యాక్చువల్గా రేషన్ కార్డు అనేది ఎప్పటికప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, నూతన జంటలు ఎప్పటికప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుండాలి. ఎప్పుడు ఓపెన్లో ఉండాలి. అది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండాలి. ఎందుకంటే ప్రతి పథకానికి అది మనం మ్యాండేటరీగా పెట్టదలుచుకున్నప్పుడు, పేదవాడిని గుర్తించడానికి దాన్ని ఆయుధంగా పెట్టుకోదలుచుకున్నప్పుడు అది నిరంతర ప్రక్రియగా జరుగుతూ పోతుండాలి. కానీ నిరంతర ప్రక్రియగా జరిగిపోవట్లేదు. ఆధార్ కార్డు ఎలానో రేషన్ కార్డు అలా అయి ఉంటే ఖచ్చితంగా నిరంతర ప్రక్రియగా దాన్ని జరగాలి. కానీ అది జరగలేదు గత 10 సంవత్సరాల కాలంలో. సరే, ఇప్పుడు అలా చేస్తారా లేదా చూడాలి. కానీ ఇప్పటికి ఇంకా రేషన్ కార్డు చాలామందికి లేవు కాబట్టి ఈ పథకానికి వైట్ రేషన్ కార్డు అనే నిబంధన తీసేసి కేవలం కేవైసీ డీటెయిల్స్ కోసం, అది కూడా ఎక్కువ మీటర్లు ఉన్న వాళ్ళని గుర్తించడం కోసం, అర్హులైన పేదవాళ్ళకి అందడం కోసం, అనర్హులని పక్కన పెట్టడం కోసం, కేవైసీ డీటెయిల్స్ కోసం ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు అడిగితే సరిపోతుంది. ఇది నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. పేదవాళ్ళ కోసం, తెలంగాణ ప్రజల కోసం దీన్ని ఆలోచించండి. మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలవడానికి ఉపయోగపడేటువంటి పథకాలు ఉన్నాయో, మీకు ఎవరైతే మీరు ఈ పథకాలు మాకు వస్తాయని చెప్పి నమ్మి ఓటేశారో వాళ్ళందరి నమ్మకాన్ని కాపాడటం కోసం, ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మీరు ఈ విషయాన్ని ఆలోచించాలని ఒక జర్నలిస్ట్గా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.